తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తదని వలన నా ఎముకలు క్షీణించినవి. నా దోషమును కప్పు కనుక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటుని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. బుద్ధి జ్ఞానం లేని గుర్రము వలనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానం చేయుడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, ఈ పునరుత్థాన దినమందు ప్రభువా నీ పాసన్నికి వస్తున్నాం. దేవా, నీ మా వాక్యం చేత మాతో మాట్లాడండి. మేమందరము నేను ఆరాధించడానికి సహాయం చేయండి ప్రభువా. నన్ను మరుగు చేయండి ప్రభువా. నీ నోటి బొరగా నన్ను వాడుకొనండి. నీ రక్తంతో నన్ను కడగండి, నన్ను ప్రతిష్ఠించండి తండ్రి. నీ వాక్కు నాకు అనుగ్రహించి మేమందరం కలిసి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకందరికి ఇవ్వవలసింది కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ముప్పై 32వ కీర్తన 11వ వచనంలో, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి. దీన్ని బట్టి యెహోవాను బట్టి సంతోషించాలి. ఆలోచిస్తూ ఉంటే మొదటి వచనం చూసినట్లయితే, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని ఉంటుంది. మానవుని యొక్క అవసరత ఇది. బైబిల్ చెప్తా ఉంది, మనమంతా పాపములో ఉన్నాం, పాపం చేస్తూ ఉన్నాం, మనమంతా అతిక్రమం మన జీవితంలో ఉన్నాయని చెప్తా ఉంది. అయితే దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. పాపం మనం చేస్తే ప్రాయశ్చిత్తాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంత భయంకరమైన జీవితం ఉన్నా సరే మనం దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఆయన తప్పనిసరిగా మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఎంత ఘోరమైన జీవితంలో ఉన్నా, ఎవరికి చెప్పుకోని జీవితం మన జీవితం అయినప్పటికీ మనం దేవుని దగ్గరికి వచ్చి అడిగినట్లయితే తప్పనిసరిగా మన దేవుడు సహాయం చేస్తాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ ధన్యుడు అనే మాట ఉంటా ఉంది. ఎవరు ధన్యులు అని ఆలోచిస్తూ ఉన్నట్లయితే, ఈ లోకంలో చాలామంది ధన్యత అనే దానికి, లేకపోతే వాళ్ళు అదృష్టం అని ఏమని చెప్పుకున్నా, వాళ్ళు ఈ లోకపరంగా చాలా ఆస్తుల గురించి లేకపోతే మంచి అధికారం గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, ధన్యత గురించి చెప్పేటప్పుడు ఇక్కడైతే అతిక్రమములకు పరిహారం దొరకటమే ధన్యత, పాపమునకు ప్రాయశ్చిత్తం దొరకటమే ధన్యత. ఈ ధన్యత మనం పొందుకున్న వారంగా మన దేవుని బట్టి మనం ఆనందించాలి. ఈ లోకంలో ఒకే మంచి అవకాశం అన్నాడు మనకి.
ఇంత గొప్ప ధన్యత మన దేవుడు మనకు అనుగ్రహించాడు. యేసు ప్రభువారిని నువ్వు ఎందుకు నమ్ముకున్నావు, లేక దేవుని నువ్వు ఎందుకు నమ్ముకున్నావు అనే దానికి కారణం, లేకపోతే దేవుని నువ్వు ఎందుకు ఆరాధించాలి, దేవునితో నువ్వు ఎందుకు వెంబడించాలి అనే దానికి కారణం ఏంటంటే బేసిక్గా పాప క్షమాపణ. ఎంత గొప్ప ధన్యత మనకు అనుగ్రహించాడు దేవుడు. ఇటువంటి దేవుణ్ణి ఉదయకాల సమయంలో ఈ సమయంలో మనం గణపరచవలసిన వారంగా ఉన్నాం. ఒకసారి మనం 103వ కీర్తన 3వ అధ్యాయం చూద్దాం, 3వ వచనం చూద్దాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. దేవుడి గురించి చెప్తున్న మాట ఏంటంటే దోషములన్నిటినీ క్షమిస్తాడంట. ఎన్నిసార్లు చేస్తున్నా ఈ పాటికి, అది ఎంత పెద్దదైనా నీ దోషాలన్నిటినీ క్షమించేది దేవుడే, నీ సంకటాలన్నీ కుదిర్చేది దేవుడే. కాబట్టి ఒక మనిషికి లేక ఒక విశ్వాసికి దేవుని దగ్గర మాత్రమే సమాధానం దొరుకుతుంది. ఒక విశ్వాసి దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. ఒక విశ్వాసి దేవుని వైపు మాత్రమే చూడాలి. ఆయన దగ్గర తప్ప మనకు సమాధానం అనేది ఎక్కడా దొరకదు. ఆయన తప్ప మన సమస్యలకు పరిష్కారం అనేది ఎక్కడా దొరకదు. మన దేవుడు ఎలాంటి వాడనే విషయం ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 34వ అధ్యాయం 6 నుంచి 7 వచనాల వరకు. నిర్గమాకాండము 34వ అధ్యాయం 6 నుంచి 7 వచనాల వరకు చూద్దాం. చాలు. ఏముందంటే దేవుని గురించి, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. నిన్ను నన్ను క్షమిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే ఆయన కనికరము చూపించాడు మన పట్ల. మనం కనికరాన్ని పొందుకున్న వారంగా ఉన్నాం. మనమే ద్రోహం చేశాం, మనమే దోషులమై ఉన్నాం. అయితే ఆ శిక్ష మన మీద రాకుండా చేశాడు దేవుడు. అటువంటి కనికరాన్ని మన పట్ల చూపించిన దేవుడు. అలానే ఆయన గురించిన మాటలు ఏమున్నాయంటే 7వ వచనంలోనే ఆయన 1000 మందికి కృపను చూపుతూ దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. దేవుడి గురించి ఏమని ఉందంటే ఆయన దోషమును, అపరాధమును, పాపమును క్షమించిన దేవుడు. నీ జీవితంలో దేవుడు చేసిన మేలేంటంటే నా దోషాన్ని, పాపాన్ని, అపరాధాన్ని క్షమించాడు. మనము పాపం చేత, అపరాధం చేత, దోషము చేత పట్టబడ్డ వారంగా ఉన్నాం. ఇటువంటి మనల్ని దేవుడు కరుణిస్తూ వచ్చాడు. మన జీవితానికి ఏది శ్రేష్టకరమైందో, మన జీవితం ఏ విధంగా ఆశీర్వదించబడాలో దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం ఆశీర్వదించబడాలి, మన జీవితం మహిమకరంగా ఉండాలి అంటే మొదటిగా మన జీవితంలో ఉన్న పాపం కొట్టివేయబడాలి. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి మన కోసం తీసుకుని వచ్చాడు. ఆయన గొప్ప కార్యం మన పట్ల చేస్తూ వచ్చాడు. ఒకసారి ఆ వచనాలు కూడా చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 28వ వచనంలో ఉంటుంది. యేసు ప్రభువారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళలోని యూదుల రాజా నీకు శుభమని ఆయన అపహసించటం. ఏ పాపము లేని దేవుడు, పాపమెరుగని దేవుడు నీ కోసం, నా కోసం ఇటువంటి శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు. ఇటువంటి హేళనను అనుభవిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఆయనను అపహసించిరి. యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం ఏం చేశాడు అని ఆలోచిస్తున్నట్లయితే నీ కోసం అపహాస్యానికి గురయ్యాడు. పాపం నువ్వు చేస్తే ఆ పాపానికి అపహాసం నీకు రావాలి లేక నాకు రావాలి.
కానీ ఏం చేశారంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువాని లోకాన్ని పంపించి మనకు బదులుగా మన పక్షంగా మన ప్రతినిధిగా యేసుక్రీస్తు ప్రభువాని పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమైనా అడిగితే దేవుడు సహాయం చేస్తాడు, కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకున్నట్లుగా ఉంది. కాబట్టి ఇక్కడ చూద్దాం, ఆయన అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానిని ఆయన తల మీద కొట్టిరి. ఆయన మీద ఉమ్మేసేశారు. అలానే 26వ అధ్యాయం మత్తయి సువార్త 67వ వచనంలో ఉంటుంది. అక్కడ అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. ఇంకా కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవరో ప్రవచింపమనిరి. ఈ యొక్క స్థితి మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మన కోసం భరించాడు. ఇందాక మనం చెప్పుకున్నాం, యెహోవా కనికరము గల దేవుడు, దయగల దేవుడు, దీర్ఘశాంతము గల దేవుడు, పాపాన్ని దోషాన్ని క్షమించే దేవుడు. దానికి మనకు రావాల్సిన శిక్షను యేసుక్రీస్తు ప్రభువారికి మీదకి వెళ్ళటం అనేది చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే యేసు ప్రభువారు ఎంతగానో హింస పొందినాడు. వీడు మరణమునకు పాత్రుడు. ఈ మాట చాలా కష్టం. మనల్ని వీడంటేనే చాలాసార్లు గుర్తుపెట్టుకుంటాం, కానీ యేసు ప్రభువారితో మాట్లాడిన మాటలు చూడండి. అలానే అక్కడ చూడండి, అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేశారంట. ఒక్కళ్ళు కాదు, ముఖం మీద వేశారు. ఎంతమంది అయినా వేసి ఉండొచ్చు, ఎన్నిసార్లు అయినా కూర్చుండొచ్చు. ఆలోచించండి, ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి, ఎటువంటి పరిస్థితుల్లోకి యేసు ప్రభువారు వెళ్ళాడంటే, ఎందుకు ఇలా జరిగిందంటే, ఈ ఉమ్ము నీ మీద నా మీద పడాలి. ఒక విధంగా చెప్పాలంటే ఆయన భరించాడు ఆ అవమానాన్ని, ఆ ఉమ్మి వేయటాన్ని. యేసు ప్రభువారు నిన్ను క్షమించడం కోసం, నీ పాపాల నుంచి నిన్ను విడిపించడం కోసం, నిన్ను క్షమించాలని యేసు ప్రభువారు భావించి నీకోసం ఆయన ఉమ్మివేయబడ్డాడు. ఆయన ఏమాత్రం వెనక్కి వెళ్ళలేదనమాట. నీకోసం నా కోసం ఆయన వాటిని భరించడం అనేది చూస్తూ ఉన్నాం. తర్వాత చూస్తే అక్కడ ఆయనను గుద్దిరి, ఆయనను అరచేతులతో కొట్టి, నిన్ను కొట్టిన వాడెవరో చెప్పమని ప్రవచింపమని. ఇటువంటి శిక్ష మనకైతే న్యాయం, కానీ ఆయనకు కాదు. ఇది మనం భరించాల్సింది కానీ ఆయన భరించాల్సింది కాదు. అయితే నీ పక్షంగా నా పక్షంగా దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో ఇది జరుగుతూ వచ్చింది. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాపానికి క్షమాపణ జరిగినట్లయితే నీవు దేవుణ్ణి ఆరాధించాలి. ఒకసారి మనం మరలా 32వ కీర్తనకు వద్దాం. 32వ కీర్తనకు వద్దాం, మరలా చదువుకుందాం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తము నిన్ను ఈ విధంగా తయారు చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి రక్తాన్ని చూసి దేవుడు సమాధాన పడతాడనమాట. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము నిన్ను సంపూర్ణంగా కడిగివేస్తుంది, ఏ పాపము లేకుండా తీసివేస్తుంది. ఇటువంటి ధన్యత దేవుడు నీకు అనుగ్రహించాడు. కాబట్టి ఇటువంటి ధన్యత పొందిన మనమంతా ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి. ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా ఆరాధించడానికి మనం సిద్ధపడి ఉండాలి. అలానే 3-4 వచనాలు చూద్దాం. కీర్తనాకారుడు ఈ దావీదు ఏం చేశారంటే తన వ్యక్తిగత జీవితాన్ని చూపిస్తూ ఉన్నాడు. దావీదు పాపం చేసిన తర్వాత 1 సంవత్సరం వరకు దాన్ని కప్పిపుచ్చుకుంటూ వస్తూ వచ్చాడు. ఆ సమయంలో దేవుడు అతన్ని డిసిప్లైన్ చేయటం చూస్తూ ఉన్నాం. ఈ 3వ వచనం, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించిపోయినాయి. దావీదు యొక్క అనుభవం ఇది.
పాపం ఎవరు చేసినా వారి యొక్క అనుభవం ఇది. పాప క్షమాపణ పొందని వారి అనుభవం ఇది. అయితే నా ఎముకలు క్షీణించినవి, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. ఇది దేవునికి దూరంగా ఉన్న యొక్క మానవుని స్థితి. ఎవరైతే దేవునికి దూరంగా ఉండి దేవుని మార్గం నుంచి తప్పిపోయారో వారి యొక్క జీవితాల్లో ఉంటున్న స్థితి అన్నమాట ఇది. దేవునితో సమాధానం ఉండదు, దేవునితో సంబంధం ఉండదు. వారి జీవితాల్లో చాలా దుర్భరమైన పరిస్థితికి వస్తూ ఉంటారు. దావీదు కూడా పాపం చేసిన తర్వాత పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చి చివరికి దావీదును దేవుడు ఏం చేశారంటే దీనుడిగా చేయాల్సి వచ్చింది. తన్ను తాను తగ్గించుకొని తన పాపాన్ని ఒప్పుకుంటా ఉన్నాడు. 51వ కీర్తన 3వ వచనం చదువుదాం. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉంది. దావీదిక దేవుని దగ్గరికి వెళ్ళి ఇలా మొరపెడతా ఉన్నాడు, నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నాయి, నా పాపం నా ఎదుట ఉంది అని దావీదు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నాడు. కాబట్టి అలానే దీంట్లోనే 31వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నట్లయితే అక్కడ నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించున్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నవి, నా ఎముకలు క్షీణించుచున్నవి. ఎంత భయంకరమైన పరిస్థితి! పాపం ఒక వ్యక్తిని ఎంత దుఃఖానికి తీసుకెళ్తుంది. దేవుని మీద తిరుగుబాటు చేసిన వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందనేది ఇక్కడ తెలియజేస్తూ ఉంది. అయితే దేవుని మహాకృపను బట్టి అటువంటి నిట్టూర్పుల నుంచి దేవుడు అతన్ని విడిపించాడు. అటువంటి వేదనకరమైన పరిస్థితి నుంచి దేవుడు విడిపించాడు. తను దర్శించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలానే 39వ అధ్యాయం 2వ వచనం చదవండి. నేను ఏమీ మాట్లాడక మౌనునైతిని, క్షేమమును గూర్చి అయినను పలుకుక నేను మౌనంగా ఉండిపోయాను, అయినను నాలో విచారం వస్తూ ఉంది, విచారం అధికమవుతూ ఉంది. కాబట్టి దేవుడు తను దర్శించడం మొదలుపెట్టాడు. దేవుడు తను క్షమించడం మొదలుపెట్టాడు. క్షమించడం ద్వారా తనలో ఉన్న దుఃఖం వెళ్ళిపోయింది, తనలో ఉన్న నిట్టూర్పులు వెళ్ళిపోయినాయి, తనలో ఉన్న వేదనంతా తీర్చబడతా ఉంది. కాబట్టి మన జీవితంలో కూడా మన దేవుడు మనల్ని దుఃఖం నుంచి విడిపించినందుకు స్తుతించాలి. మనకున్న వేదనకరమైన పరిస్థితి నుంచి దేవుడు విడిపించినట్లయితే వాటిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. 5వ వచనం చూద్దాం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. నిజంగా మనుషులు ఇలా ప్రయత్నం చేస్తారు, తప్పుని కప్పుకునే వారంగా ఉంటారు. అయితే దేవుడికి సమస్తమును తెలుసు. మన దోషాలు ఎవరు కప్పాలి? దేవుడు కప్పాలి. మన దోషాలు మనం కప్పుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎంతో భయంకరమైన పరిస్థితి మనకు వస్తుంది, ఎంతో దుఃఖకరమైన పరిస్థితిలో మనం ఉంటాం. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకున్నట్లయితే దేవుడు మన పాపాన్ని క్షమిస్తాడు, మనల్ని బాగు చేస్తాడనే వాక్యం తెలియజేస్తూ ఉంది. 103వ కీర్తన 12వ వచనం చూద్దాం. 103వ కీర్తన 12వ వచనం చదవండి. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమం అంత దూరపరుస్తాడంట. ఇందాకేమో మనం చెప్పుకున్నాం, మన పాపంని బట్టి యేసు ప్రభు వారి రక్తం కార్చబడింది. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మన పాపాన్ని ఇక మర్చిపోతున్నాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో
అంత దూరాన మన అతిక్రమాలను పారవేస్తూ ఉన్నాడు. ఇంక ఎప్పటికీ పాపం గురించి మనం మర్చిపోవాలి. నేను క్షమించబడలేదని ఎప్పటికీ అనుకోకూడదు. ఎవరైతే అలా అనుకుంటారో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించలేరు. నన్ను దేవుడు ఇంకను క్షమించలేదు అనుకునేవాళ్ళు దేవుణ్ణి ఆరాధించలేరు. ఎవరైతే నా దేవుడు నన్ను క్షమించాడు, నా అతిక్రమములన్నీ నన్ను క్షమించాడు, వాటిని ఇంకెప్పటికీ జ్ఞాపకం చేసుకోవడానికి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ భరోసా ఇచ్చిన దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఎంతో సంతోషంగా మనం ఆరాధించాలి. మనల్ని ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు, మన మీద ఎవరికైనా ఎటువంటి ఒపీనియన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాన్ని బట్టి మన దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఇక్కడ ఇంకా ఉంది, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. చాలా చాలా అవసరం. మన పాపమంతా క్షమించబడటం అనేది మనకి ఎంతగానో ఆశీర్వాదకరం. పాపం ఉంటే ఆశీర్వాదం లేదు. పాపం ఉన్న వ్యక్తిని దేవుడు ఆశీర్వదించలేడు. పాపం ఉన్న కుటుంబాలను దేవుడు ఆశీర్వదించలేడు. ఎప్పుడైతే మనం పాప పరిహరించబడుతుందో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పుష్కలంగా పొందుకుంటాం. అలానే 1 యోహాను 1:9 కూడా చూద్దాం. 1 యోహాను 1:9 మనం మన పాపములు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడను నీతిమంతుడిని గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనల్ని సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడంట. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మన పాపాన్ని క్షమించడమే కాకుండా ప్రతి దోషం నుంచి మనకి విడుదల ఇచ్చేదిగా ఉంది. దీన్ని మనం జ్ఞాపకం చేసుకొని మన దేవుణ్ణి మనం ఆరాధించే వారంగా ఉందాం. అలానే 6వ వచనం, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా వారి మీదకి రావు. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న తర్వాత విశ్వాస యాత్రలో దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తాడు. యెషయా గ్రంథము 43:12 చూద్దాం. ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపచేసిన వాడను నేనే. చదవండి. అలానే 43వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండుదును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. చాలు. ఇక్కడ మనం చూసాం, విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా వారి మీదకి రావు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల మధ్య అయినా మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనే విషయాన్ని మనం ఎల్లప్పుడూ మర్చిపోరాదు. దేవుడు మనకు అద్భుతంగా సహాయం చేస్తూ ఉంటాడు. ఎటువంటి క్లిష్ట పరిస్థితి అయినా ఆయన మనకి ఒక భరోసా ఇస్తూ ఉన్నాడు, వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నిశ్చయముగా అవి వారి మీదకి రావు. ఎన్నో కష్టాలు మనకు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు మనకు వస్తాయి, కానీ అది మనకి కీడుగా దేవుడు చేయడు. నేను నీకు తోడుగా ఉంటానని మన దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఎంతో సంతోషంగా మనం ఆరాధించాలి. బాధతో దిగులుతో ఉన్నవారు ఆయన ఆరాధించలేరు. ఈ యొక్క వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేసుకొని మనం ఆరాధించాలి ఆయన్ని. అలానే 7వ వచనం, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. ఆయన దగ్గరే మనకు రెస్ట్, ఆయన దగ్గరే మనం దాక్కోవాలి. ఎలా మన శత్రువుల నుంచి
మనం దాక్కోవచ్చు అంటే మనకిచ్చిన వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని విశ్వాసంతో మనం అడుగుతూ ఉన్నప్పుడు ఆయన మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన దగ్గర మనకి భద్రత దొరుకుతుందనే విషయాన్ని మనం మర్చిపోరాదు. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. శ్రమలు వస్తాయి మనకి, అయితే శ్రమలన్నిట్లో నుంచి దేవుడు మాత్రమే మనం రక్షిస్తాడు. ఎన్నో శ్రమలు గుండా మనం వెళ్తూ ఉంటాం. శత్రువులు చాలా నిందలు వేస్తూ ఉంటారు మన మీద. అయితే వాక్యం మనం పట్టుకోవాలి. వాక్యం వైపు మనం చూడాలి. దేవుడు ఏం చెప్తున్నాడు అనేది చూడాలి. దేవుడు అద్భుతంగా మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. నా జీవితంలో నాకు దేవుడు అద్భుతంగా సహాయం చేశాడు. ఎన్నో శ్రమల మధ్య నేను వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము అని దేవుడు నాతో మాట్లాడాడు. నా యొక్క జీవితంలో ఒకసారి ఒక బీఈడీ సీటు కోసం 1,20,000 అడిగారు. వాళ్ళు చాలా బలవంతులుగా ఉన్నారు. నేను కంప్లైంట్ పెట్టాల్సి వచ్చింది. అయితే భయం వేస్తూ ఉంది, ఏం జరుగుద్దా అని. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు ఒక సెంటర్లో ఉన్నప్పుడు ఒక క్యాలెండర్ మీద భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమనే మాట నేను చూసేసరికి ఆ మాట నాతోనే మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఎంతో ధైర్యంగా ఏ వ్యక్తి దగ్గరికి అయితే వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళాను. అతను ఏం చేశారంటే నన్ను పిలిచి నాకు సీట్ ఇవ్వటం జరిగింది. ఎంత గొప్ప దేవుడు నాకు ఆ విధంగా సహాయం చేశాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు అనే విషయాన్ని మనం మర్చిపోరాదు. మన దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. మన ఏ ప్లేస్లో ఉన్నప్పటికీ మన దేవుడు మనకు సహాయం చేస్తాడు. అద్భుతం చేసే దేవుడు మన దేవుడు. ఆ విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోరాదు. నా శ్రమ నుంచి విడిపించే దేవుణ్ణి నేను ఆరాధించాలి. నా బాధల నుంచి ఇక్కడి నుంచి విడిపించే దేవుణ్ణి నేను ఆరాధించాలి అనే విషయాన్ని మనం ఎల్లప్పుడూ అటువంటి యొక్క వైఖరి కలిగి ఉండాలి. తర్వాత 8వ వచనం, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎంత గొప్ప ధన్యత! దేవుడే ఏమని మాట్లాడుతున్నాడంటే నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు ఈ లోకంలో ఎలా బతకాలో నేను నీకు ఉపదేశం చేస్తాను, ఈ లోకంలో నువ్వు ఎలా జీవించాలో నేను నీకు ఉపదేశం చేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు వారి బోధలు అలా ఉన్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం, నేను మీతో చెప్పునిదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చాలు, ఈ మాట చాలు. యేసు ప్రభు వారు ఏమని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఇక్కడ? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మన వల్ల ఏ పనేనా ఇది? కానీ యేసు ప్రభు వారు చెప్తా ఉన్న మాట ఇది. ఈ లోకంలో దేవుని బిడ్డలంగా మనం పిలువబడాలంటే, దేవుని సారూప్యంలోకి రావాలంటే మనం కూడా మన శత్రువులను ప్రేమించాలి, మనల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే శత్రువులమే మనం కూడా దేవునికి శత్రువులమే. అయితే ఏం చేశాడు దేవుడు? మొదటిగా మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని క్షమించాడు. కాబట్టి మనం కూడా క్షమించమని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మొదటిగా ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన క్షమించాడు. కాబట్టి మనం కూడా అలా చేయాలని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. ఇటువంటి బోధ మనకు కష్టమైపోద్ది, వినటానికి చాలా కష్టమైపోద్ది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే మనకి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని ఇచ్చాడు. ఆ యొక్క దేవుని సహాయం చేత ఈ విధంగా జీవించడం అనేది సాధ్యమవుద్ది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా చేయకపోతే ఏం జరిగిద్దంటే సనగటం చేస్తూ ఉంటాం, మనం ఎల్లప్పుడూ సణుగుతూ ఉంటాం.
శత్రువు వేరే రాష్ట్రంలో ఉన్నప్పటికీ, వేరే దేశంలో ఉన్నప్పటికీ, ఒకవేళ చనిపోయినప్పటికీ సడుగుతూనే ఉంటాం. సనగటం అనేది పాపం అని బైబిల్ చెప్తా ఉంది. బైబిల్లో ఎక్కువ మంది చనిపోయింది సనగటం ద్వారానే. సనిగే వాళ్ళు దేవుణ్ణి ఆరాధించలేరు. శత్రువును ప్రేమించిన వారు ఆరాధించలేరు. హింసించు వారి కొరకు ప్రార్థన చేయని వారు దేవుణ్ణి ఆరాధించలేరు. నీవు లోకానికి భిన్నంగా ఉండాలంటే యేసు ప్రభువారి బోధన తప్పనిసరిగా పాటించాలి. అది నాకైతే కష్టమైనప్పుడు నా పరిస్థితి ఎంత భయంకరమైందంటే నాకు నా రూపమే మారిపోయింది. కోపమే నా ముఖంలో కనపడతా ఉంది, ద్వేషమే కనపడతా ఉంది దాన్ని పక్కన పెట్టినప్పుడు. అయితే ఎప్పుడైతే దేవుడు పదే పదే ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడో ఇది చాలా నిజం, ఇది చాలా వాస్తవం, మనం ఇలానే జీవించాలి, ఈ విధంగానే మన జీవితాన్ని కట్టుకోవాలనే విషయం అర్థమవుతూ ఉంది. కాబట్టి మనం ఆరాధించాలంటే మన శత్రువుల్ని ప్రేమించే వారంగా ఉండాలి, క్షమించే వారంగా ఉండాలి. బలవంతుడే క్షమించగలడు, బలహీనులు క్షమించలేరు. కాబట్టి మన దేవునికి మహిమ తీసుకురావాలి ఆయన యొక్క బోధన పాటించడం ద్వారా. అలానే ఇంకొక మాట చూద్దాం. 25వ అధ్యాయం కీర్తన 8వ వచనం చదవండి. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. ఆయన యథార్థవంతుడు, ఉత్తముడు. ఆయన మనకు బోధిస్తున్నాడు అంతే. అవి నమ్మాలి, మనకు అర్థమైనా అర్థం కాకపోయినా నమ్మాల్సిందే వాటిని. ఆయన ఏం చెప్పాడో అలా చేయాలి. అప్పుడు మాత్రమే ఆయన మార్గంలో మనం జీవించగలం. అలానే 33వ అధ్యాయం 18వ వచనం కీర్తనల గ్రంథం, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను ఉన్నది. ఆయన యందు భయభక్తులు ఎలా మనం చెప్పగలమంటే ఆయన యందు ఏం చెప్పాడో అది చేసినట్లయితే, ఆయన ఏమైతే మనకు ఆజ్ఞాపించాడో వాటి మంది లక్ష్యం ఉంచినట్లయితే ఆయన మనకు సహాయం చేస్తాడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. అలానే నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. ఎంత ధన్యత మనకి ఈ మాటలు ఉంటాం. మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏ పని చేయాలో తెలియదు, ఏ ఊరు వెళ్ళాలో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి అడుగుతాం, దేవా మాతో మాట్లాడని. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎంత ధైర్యం. మన దేవుడు మనతో మాట్లాడే దేవుడు, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని చెప్పే దేవుడు. కాబట్టి ఇటువంటి ధన్యత మనకు అనుగ్రహించినందుకు దేవుణ్ణి మనం ఆరాధించాలి, ఆయన్ని హృదయపూర్వకంగా మనం ఆరాధించాలి. అలానే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మనం దేవుని ఆలోచన కోరుకోవాలి. మన ఆలోచనలు ఎప్పటికీ చాలా వరకు మనం నష్టాన్ని తెస్తాయి. దేవా నీ చిత్తం ఏంటి ఈ విషయంలో అని మనం దేవుని అడిగే వారంగా ఉండాలి. ఇంకో మాట ఉంది, బుద్ధి జ్ఞానములు లేని గుర్రం వల్లైనను కంచెర గాడిద వల్లైనను మీరు ఉండకుడి. ఏమన్నది ఇక్కడ? గుర్రం వల్లైనను కంచెర గాడిద. అవి ఏంటంట? బుద్ధి లేనివి, జ్ఞానము లేనివి. అవి ఒకసారి ప్రయాణం చేసి మొదలుపెట్టినాయి అనుకో, ఒక గమ్యానికి వెళ్ళగలవా? వెళ్ళలేవు. అవి ఎటో పోతూ ఉంటాయి. అలా ఉండొద్దు. ఒక విశ్వాసి అలా ఉండటానికి వీల్లేదు. ఒక విశ్వాసి ఎక్కడికి ప్రయాణమైనా ఏదన్నా పని చేసినా దానికి దేవుని సహాయం తీసుకుని వెళ్ళాలి. దేవుని యొక్క సహాయం చేత, దేవుని మాట చేత వెళ్ళాలి. అటువంటి వాళ్ళు దేవుణ్ణి ఆరాధకులుగా మారగలరు. లేకపోతే చాలా కన్ఫ్యూజ్. నేను ఈ ఊరు ఎందుకు వచ్చాను, ఈ పని ఎందుకు చేస్తూ ఉన్నాను, వీటన్నిటికి చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. మన దేవుడు
మన జీవితం మొత్తం మీద భరోసా తీసుకున్నాడు. మన జీవితం మొత్తం మీద ఆయన అధికారం ఉంది కాబట్టి మనం ఆయన్ని వెంబడించాలి. ఎప్పుడైతే ఈ విధంగా చేస్తామో అప్పుడు దేవుడు మన జీవితాల్లో ఎంతో అద్భుతాలు చేస్తూ ఉంటాడు. తర్వాత చూద్దాం 10వ వచనం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించున్నది. భక్తిహీనులకు ఏం లేదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రణాళికలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, కానీ చివరికి వాళ్ళ అంతం ఏంటంటే వేదనకరమైన పరిస్థితి. భక్తిహీనులకు వేదన మిగులుతుంది. మనం చాలా సులభంగా టెంప్ట్ అయిపోతాం వాళ్ళని చూసి, వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్న జీవితాన్ని చూసి మనం చూస్తూ ఉంటాం. కానీ వారి అంతిమాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే వాళ్ళకి వేదన కలుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి వేదన కలగకుండా నీ జీవితంలో నీకు తోడుగా ఉంటానంటున్నాడు దేవుడు. ఈ వేదనకరమైన పరిస్థితుల్లోకి నువ్వు జారిపోకుండా ఆయన నీకు సలహా చెప్తాడంట, ఆయన నీతో మాట్లాడతాడంట, ఆయన నీకు సహాయం చేస్తాడంట, ఆయన నీకు వాగ్దానం ఇస్తాడంట. కాబట్టి మనం ఈ దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఈ మాట మరలా చెప్పుకుందాం. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాయి ఈ మాటలు! ఎంత ధైర్యం మనల్ని నింపుతూ ఉన్నాయి. నాకు ఏమీ కాదు, నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు, నాకు ఏమి జరిగినా దేవుడు నా పక్కనే ఉన్నాడు అనేది మనకి ఈ మాటలు తెలియజేస్తూ ఉంటాయి. చివరిగా ఒక మాట చెప్తాను. దేవుడు ఒకసారి నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నీవు నడుచు మార్గం ఎల్లప్పటికీ నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు నడుస్తూ ఉంటే నీకు నేను తోడుగా ఉంటా అన్నప్పుడు అది నాకు ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే, అమ్మాయ ఇక ఈ సంవత్సరం అంతా నేను ఎక్కడుంటే దేవుడు నాకు అక్కడుంటాడు అని అనిపించింది. కొన్ని రోజులు ఇలా ప్రయాణమై పోతూ ఉంటే ఒకరోజు నేను కింద పడిపోయాను. అకస్మాత్తుగా పెద్ద దెబ్బ తగిలిపోయింది. నాకు అప్పుడు పడినమ్మటే నేను ఎవరిని పిలవలా, నాకు వాగ్దానం గుర్తొచ్చింది. నేనేమని ప్రశ్నించానంటే, నువ్వు నాకు తోడుగా ఉంటానన్నావు, ఇప్పుడు ఎక్కడున్నావు అన్నాను. నేను కింద పడిపోయాను, కొట్టుకొని పోతా ఉన్నాను, దెబ్బ తగిలింది, తోడుగానున్న అంటానన్న దేవుడు ఎక్కడున్నాను అన్నాను. ఇక వారం అంతా దేవునికి దూరంగా జీవించడం మొదలుపెట్టాను. దేవుని మీద సనగటం మొదలుపెట్టాను. నువ్వు నాకు అన్యాయం చేశావు, నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు అని సణుగుతూ జీవిస్తూ ఉంటూ వచ్చాను. నాకు దెబ్బలు తగిలినాయి. అయితే నాకు అకస్మాత్తుగా ఒక ఊరు వెళ్ళాను. అక్కడ ఒక ఇద్దరు ముసలోళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు చెప్తాయనండి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఒక ఇద్దరు టీచర్సు పడిపోవడం గురించే మాట్లాడుకుంటున్నారు. నేను మొన్న కింద పడ్డా, నిన్న కింద పడి మాట్లాడుకుంటుంటే ఆ వ్యక్తి ఏమంటాడంటే ఇంకొక వ్యక్తితోటి, నేను అక్కడున్న విషయం వాళ్ళకి తెలియదు, పడితే పడ్డావు కానీ తలక దెబ్బకుండా పడితే వాడు చాలా అదృష్టవంతుడు, వాళ్ళ భాషలో మాట్లాడుకున్నారు. నా సీన్ నేను గుర్తు తెచ్చుకున్నాను. నేను పడ్డప్పుడు నేను ఈ తల దెబ్బ తగలకుండా ఎవరో ఇట్లా చేయి పెట్టినట్టు నాకు గుర్తొచ్చింది. నాకు అప్పుడు షాక్ అయిపోయింది. ఇప్పుడు దాకా నేను దేవుడి మీద సణిగాను, వణికిపోయాను అనమాట. ప్రభువా, పడినప్పుడు నీవు నాకు తోడుగా ఉన్నావు, నా తల దెబ్బ తగలకుండా నీవు తోడుగా ఉన్నావు. ఇన్సిడెంట్ చెప్పిన వాళ్ళంతా నువ్వు ఇలా నించోటానికి లేదు, ఇప్పటికి చేరిక అతుక్కోవాల్సిన వాడివి కదా అన్నారు. కానీ నా దేవుడు నా సమస్యను గుర్తించి ముందుగానే నాకు అభయాన్ని ఇచ్చాడు, ముందుగానే నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. మరలా ఆయనతో నేను సరి చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన దేవుని మహింపరచాలి, మన దేవుని ఘనపరచాలి. ఇది మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇది మనకు ఆయనలో మనం వెళ్ళటానికి, ఆయన స్వభావం మనలోకి రావటానికి కారణమవుతుంది. రోషంగా బ్రతకటానికి సహాయం చేస్తుంది. పాపం మన మీద ఏలకుండా మనకు ధైర్యం వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆరాధించే వాళ్ళే దేవునిలో ఎదిగేవాళ్ళు, పాపం మీద జయ జీవితాన్ని కలిగేవాళ్ళని నేను జ్ఞాపకం చేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. మనం అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం.